హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. బ్రెడ్ కస్టర్డ్ ఇది చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి కానీ చేస్తే మళ్ళా చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఈ రెసిపీకి ఒక 1/2 లీటర్ వరకు పాలు ఉంటే సరిపోతుంది. 4 బ్రెడ్ స్లైసెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అంగట్లో కూడా దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో ఉండే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకున్న బాదం పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఇంకొద్దిగా క్రీమీగా కావాలంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసుకున్నాను, మీకు కావాలంటే 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 4-5 బ్రెడ్ ముక్కలు తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో బ్రెడ్ లేకపోయినా రస్క్ ఉంటే రస్క్తో అయినా చేసుకోవచ్చు. రస్క్తో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసుకునే లోపల మనం పాలు బాగా మరుగుతున్నాయి. నెక్స్ట్ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాసుకుంటే చాలు. 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఎంత కావాలో అంత చక్కెర వేసుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఈ డిజర్ట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బాదం పౌడర్ కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని పాలతో కూడా కలుపుకోవచ్చు, నేను నీళ్ళతో కలుపుకున్నాను. మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. చూసారు కదా ఏ విధంగా పాలు మరిగాయో. పాలు బాగా చల్లారాలి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ రెడీ అయ్యింది. ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసుకోవాలి. కావాలంటే నెయ్యి వేసన్నా చేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఉండకూడదు, హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇందులో కావాలంటే బ్రెడ్ లేకుండా ఉంటే రస్క్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా తిప్పుకొని 2 పక్కల బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ కొద్దిగా డార్క్ కలర్ వచ్చినా ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ రెసిపీని రెడీ చేసుకొని 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. పండగలకి ఫంక్షన్లకి ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఈ రెసిపీ చేసేదానికి జస్ట్ పాలు బ్రెడ్ ఉంటే సరిపోతుంది. మిగిలిన బ్రెడ్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. పాలు బాగా చల్లారనివ్వాలి, లేదంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. పాలు మరిగేటప్పుడే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, దానికి బదులుగా నేను బాదం పౌడర్ వేసుకున్నాను. మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మిగిలిన పాలన్నీ కూడా ఇందులో పోసుకోవాలి.
ఇది చూసేదానికి కలర్ డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మటుకు చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి. మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.